పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముందుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి అన్నారు. తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. బీజేపీ నల్గొండ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు బోగర్ అనిల్ కుమార్ అధ్యక్షతన శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ, తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంలో మీ వెంటే ఉంటామంటూ ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేస్తున్నామని చెప్పారు. బూత్ కమిటీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, కార్యకర్తలంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి స్థానం నుండి బూర నర్సయ్య గౌడ్, నల్గొండ స్థానం నుండి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మండల కోఆర్డినేటర్ పోతేపాక సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు చామకూరి మహేష్ గౌడ్, కొత్తపల్లి ప్రమోద్, నాయకులు దుబ్బాక మల్లేష్, ముత్యాల శంకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నందిపాటి శ్రీకాంత్, తండు భిక్షం గౌడ్, కొత్తపల్లి వెంకట్, వినోద్, శ్రీకాంత్, నాగరాజ్ గౌడ్, జాన్ రెడ్డి, నరసింహ, మహేష్, చిలుకమ్మ, సుధాకర్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. మన అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారి ఈరోజు ప్రచారంలో ముందున్నాం. అభ్యర్థి డిక్లేర్ చేయడంలో కానీ ప్రచారంలో కానీ బీజేపీ పార్టీ ముందుంది. ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి బూత్ స్థాయిలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి ఏ పార్టీ వాళ్ళైనా మోడీ గారికి ఓటేస్తామని, మీరు మాకు స్లిప్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు మా దగ్గరికి రాకున్నా ఏం లేదు, మేము మీ వెంటే ఉన్నామని భరోసా ఇస్తున్న మా ఇక్కడ నల్గొండ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక్కొక్క మండల్ వైజ్గా మీటింగులు పెట్టుకొని ప్రతి బూత్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి మేము చూస్తున్నాం. ఎక్కడికి పోయినా మీ వెంటే ఉంటాం, రామ మందిర్ లాంటిది మాకు ఇచ్చినారు, మీ వెనుకనే ఉంటాం అన్నట్టు ప్రజలు చెప్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యాలయంలో నల్లగొండ మండల బూతు అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, BLA 2ల మరియు సీనియర్ నాయకుల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు జరగబోయే 13వ తారీఖు నాడు ఎన్నికలలో రామరాజ్య స్థాపన కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు మూడోసారి యాట్రిక్తో అధికారంలోకి వస్తున్నటువంటి ఈ సమయంలో 400 సీట్లలో మన నల్లగొండ సీటు ఉండే విధంగా ఈరోజు నల్లగొండ మండలంలో విస్తృతంగా పర్యటనలు చేయడం జరుగుతుంది. ఈసారి నల్లగొండ గడ్డ మీద శానంపూడి సైదిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాషాయ జెండా ఎగరవేయడానికి నల్లగొండ మండలం నుంచి భారీ ఎత్తున కృషి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.